కౌశిక్ వాళ్ళు, వైజయంతి, నిషిక వీళ్ళందరూ కింద నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సడన్గా కౌశిక్కి బెయిల్ ఇచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ కాల్ చేసి ఇలా అంటాడు, మీకు బెయిల్ టైం అయిపోయింది, మర్చిపోయారా కౌశిక్ గారు? మీరే స్టేషన్కి వచ్చి సరెండర్ అవుతారా, లేక నేనే మీ ఇంటికి వచ్చి మళ్ళీ అరెస్ట్ చేయమంటారా అని అంటాడు ఇన్స్పెక్టర్ గారు. అప్పుడు కౌశిక్ కంగారుగా ఉంటుంటే కౌశిక్ దగ్గరికి జగదాత్రి వచ్చి ఫోన్ తీసుకొని ఇలా అంటుంది, బెయిల్ టైం గడువు ఇంకా 4 గంటలు ఉంది ఇన్స్పెక్టర్ గారు. బెయిల్ అయ్యాక కూడా మర్డర్ చేసింది ఎవరో తెలియకపోతే అప్పుడు వదినే వచ్చి సరెండర్ అవుతుంది అని చెప్పేసి అని ఫోన్ పెట్టేస్తుంది జగదాత్రి. అప్పుడు ఆ మాటలు విన్న యువరాజు ఇలా అంటాడు, 4 గంటల్లో అద్భుతాలు జరుగుతాయా అని చెప్పేసి వెటకారంగా అంటాడు యువరాజు. అప్పుడే వెంటనే కేదార్ ఉండి అంటాడు, ఏమో జరగచ్చు యువరాజ్, మర్డర్ చేసింది ఎవరో తెలియచ్చు, వాళ్ళు దొరకవచ్చు, అక్క నిర్దోషిగా బయటకు వచ్చేయచ్చు కదా అని చెప్పేసి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కేదార్. తర్వాత రూమ్లో నిషిక వాళ్ళ అత్తయ్య యువరాజు వీళ్ళందరూ ఉండి అనుకుంటారు కదా, ఇవన్నీ 4 గంటల్లో చేయడానికి వాళ్ళు ఏమైనా పోలీసులా అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు నిలబడి వాళ్ళు చర్చించుకుంటారు. తర్వాత జగదాత్రి జేడీగా మారిపోయి ఆలోచనలో పడిపోతుంది. ఇక్కడ ఇతనేమో కౌశికి తన రూమ్లో ఇలా అనుకుంటుంది, ఈ కేసులో నుంచి ఎలాగైనా సాల్వ్ అవుతే బాగుండు కదా అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది బాబుని ఎత్తుకొని. తర్వాత అటుపక్కనేమో యువరాజ్ ఏం చేసినా సరే ఈ కేసు సాల్వ్ కాకపోతేనే బాగుండు అని చెప్పి యువరాజ్ అనుకుంటా ఉంటాడు. తర్వాత జేడీ ఏం చేస్తుంది, ఈ కేసు ఎందుకు సాల్వ్ కాదో నేను చూస్తా ఆ జేడీ తనలో తను అనుకుంటా ఉంటుంది. మరి ఇవి 4 ఆలోచనలో ఉన్నాయి. కౌశికి అన్నట్టు ఒక్క రోజులో జేడీ ఈ కేసును సాల్వ్ చేస్తుందని తనకెంత నమ్మకం ఉందో 4 గంటల్లో తన కేసును సాల్వ్ చేసి నిరూపించుకుంటుందా జేడీ మీద పెట్టుకున్న నమ్మకం కౌశికి నిలబడుతుందా, జేడీ ప్రాబ్లం సాల్వ్ చేస్తుందా, అసలు ఏం జరుగుతుంది, ఎవరి నమ్మకం తొందరగా నెరవేరుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.